ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం ఉంది. మంత్రిగా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఈ ఉదయం విజయవాడ చేరుకున్నారు. నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వెళ్లారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కూడా పవన్ వెంట ఉన్నారు. 2 అంతస్తుల ఈ అతిథి గృహంలో పై అంతస్తులో నివాసం, దిగువ అంతస్తులో కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు. పక్కనే సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉండడంతో పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ను తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ గెస్ట్ హౌస్లో కొన్ని మార్పులను పవన్ సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా వినియోగించారు. వైకాపా ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ కొంత భాగాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించగా మరికొంత జలవనరుల శాఖ కార్యాలయంగా ఉంది. ఇప్పుడు మొత్తం కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారు. సూచనప్రాయంగా పవన్ కళ్యాణ్ ఈ అతిథి గృహానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. లేదంటే మరో భవనాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భవనాన్ని పరిశీలించి బాగుందని చెప్పారు. आपका निरीक्षण के लिए हाजिर है। बगान सेंट्री कर रहे हैं गार्ड।